ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. ఏమిటంటే, మొదట అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనస్సంచలము కారణమున తెలుసుకోలేకున్నాను. నువ్వు బాగానే చెప్తున్నావు, సమభావంతో ఉండమని చెప్తున్నావు, ఎవరిని చూసిన సమభావంతో చూడమని చెప్తున్నావు. స్థిరంగా లేని మనస్సు నాకు సరిగా నువ్వు చెప్పిన దాన్ని కూడా నేను తెలుసుకోలేకున్నాను. నువ్వు సమభావంతో ఉండమని చెప్తున్నావు, కానీ నా మనసు స్థిరం లేదు. స్థిరస్థితి లేని మనసు చంచలంగా ఉంది, కాబట్టి నేను తెలుసుకోలేకపోతున్నాను అన్నాడు. 34 శ్లోకాలు చెప్తున్నాడు, అడుగుతున్నారు. చంచలం హీ మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కురం. అర్జునుడు అడుగుతున్న కృష్ణ పరమాత్మని, ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదశీలమైనది, బావుగా మధించు స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. మనసు నిగ్రహించమని చెప్తున్నావు, కానీ మనసు అనేది ఏమిటి? మనసు మిక్కిలి చంచలమైనది, అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈ మనసు ఉంటుంది. ఆ విధంగా స్థిరంగా ఉండట్లేదు, మిక్కిలి ప్రమాదకరమైనది, ఇది చాలా ప్రమాదమైనది. అనగా మధించు స్వభావం కలది, దృఢమైనది. మనసు తాలూకా స్వభావాన్ని ఆయన అడుగుతున్నారు. మనసు అనేది చంచలమైనది, ప్రమాదమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. మనస్సు చాలా బలీయమైనది. మనం ఎంత నిగ్రహించాలి ప్రయత్నం చేసినా సరే అది ఆ విధంగా పోతూనే ఉంటుంది. మిక్కిలి బలీయమైనది, కానీ కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె. ఏ విధంగా మనం గాలిని ఆపడం కష్టంగా ఉంటుందో, దుష్కరమని చెప్తున్నారు, కష్టంగా ఉంటుందో, గాలి ఏ విధంగా మనం బంధించలేకపోతున్నామో ఆ విధంగా ఈ మనసుని నిగ్రహించడం కష్టంగా ఉంది. ఎందుకంటే మనసు స్థిరమైనది కాదు, బలమైనది, దృఢమైనది, ప్రమాదకరమైనది, చంచలమైనది. మనసుని ఏ విధంగా దాన్ని మనం నిగ్రహించాలని అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి కృష్ణ పరమాత్మ దానికి సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జునుడి ప్రశ్నకు కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు. ఏమిటంటే, ఓ ఓ ఓ మహాబావో, ఏ మహాబావో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానినే వరుసపరుచుకునడం మిక్కిలి కష్టమే. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకునడం సాధ్యమే. భగవంతుడు కూడా ఒప్పుకున్నాడు, మనసు చంచలమైనది, నిగ్రహించడం కూడా కష్టంగా ఉంటుంది, కానీ దానికి ఒక సమాధానం చెప్పారు. సులువైన సమాధానం ఏమిటంటే, అభ్యాస వైరాగ్యం చేయాలి. అభ్యాస వైరాగ్యము ద్వారా మాత్రమే మనసు నిలకడవుతుంది. అసలు అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి కూడా విషయం కూడా చెప్తున్నారు పరమాత్మ. అభ్యాసము కంటే నిరంతరము కూడా దైవనామస్మరణ చేస్తూ ఒక మంచి మార్గానికి వెళ్తూ అది అభ్యాసం చేస్తూ ఉండాలి. నిరంతరము కూడా సాధన చేస్తూ, ఒక సత్పురుషుల తాలూకా సహవాసము చేస్తూ, ఒక గురు స్వరూపాన్ని పొందుతూ, భగవంతుడి నిరంతరం కూడా ఒక తద్విద్ది ప్రణిపాతైన పరిప్రసేన సేవ అన్నట్లుగా ఒక జ్ఞాని దగ్గర మనం వెళ్ళి ఆ జ్ఞానత నిరంతరం కూడా ఆయన సేవ చేస్తూ, ఆశ్రమ సేవ చేస్తూ, గురు సేవ చేస్తూ, గురోపదేశాన్ని పొందుతూ నిరంతరం కూడా ఒక మంచి మార్గానికి వెళ్ళడం మీద అభ్యాసం చేస్తూ ఉండాలి. తర్వాత వైరాగ్యము అంటే విషయ వైరాగ్యం చేయాలి. విషయాన్ని మనం వైరాగ్యం చేసినప్పుడు అవి మన మనసుకి రావు. ఎప్పుడైతే మనం వైరాగ్యం లేకుండా నిరంతరం కూడా
శబ్దస్పర్శాదులు మనం అనుభవించాలని మనం ప్రయత్నం చేస్తామో ఆ శబ్దస్పర్శాదులే మన మనసుకు వస్తుంటాయి. ఆ విధంగా అభ్యాసము వైరాగ్యము, విషయ వైరాగ్యం అన్నారు. విషయాన్ని వైరాగ్యం చేయాలి. విషయాదులు విరక్తి కలగాలి. విషయాదులందు నశ్వరత్వాది పదార్థములను చూసి ఇది నశిస్తుంది, యద్భావం తద్భవతే అనగా ఏ విధంగా మనం భావం చేస్తామో ఆ విధంగా మనం పొందుతాం. ఆ విధంగా యదృశ్యం తన్నశ్యం, ఏదైతే కనిపిస్తుందో అది కూడా కొంతవరకు నశిస్తుందో ఆ భావంతో ఇటువంటి మార్గాన్ని మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అభ్యాసం వైరాగ్యము. విషయ వైరాగ్యము చెయ్యింది మనకి భగవంతుని యందు మనసు స్థిరంగా ఉండదు. ఎప్పుడైతే మన విషయాదులందు విరక్తి కలిగిస్తామో వైరాగ్యం చేస్తామో అప్పుడు మాత్రమే మన మనసు పరమాత్మ యందు లయమవుతుంది. ఆ విధంగా స్వామి చెప్పినట్టుగా అభ్యాసం చేయాలి. నిరంతరము కూడా ఒక సత్కర్మలు చేస్తూ ఒక సద్గ్రంథ పఠనం చేస్తూ సాధు పురుషుల్ని మనం ఆశ్రయిస్తూ నిరంతరం కూడా ధ్యానం చేస్తూ శాస్త్రం ప్రకారంగా మనం కర్మలు చేస్తూ ఆ విధంగా ఇటువంటి కర్మలు ఎప్పుడు నిరంతరం కూడా చేస్తూ ఉంటే కొంతవరకు కొన్ని సంవత్సరాలకి కొన్ని యుగాలకి ఎప్పుడే సరే మనకి ఆ విధమైనటువంటి మన మనస్సు మారి పరమాత్మ యందు లయమవుతుంది. ఆ విధంగా స్థిర బుద్ధి కలిగి ఉండి అస్థిరమైన చంచల బుద్ధి లేకుండా స్థిరమైన బుద్ధి కలిగి భగవంతుని యందు మనసు నిలుస్తుంది అని ఆ విధంగా స్వామి కృష్ణ పరమాత్ముడు అభ్యాస వైరాగ్యము చెయ్యినాయన, అభ్యాస వైరాగ్యం ద్వారా మాత్రమే నువ్వు మనసు నిగ్రహించగలవని కృష్ణ పరమాత్ముడు తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.